సోదరుమణులారా, దయచేసి గమనించండి. ఈరోజు మనం పాటించే హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని దయచేసి గుర్తించండి. మనల్ని మనం మోసం చేసుకోకుండా జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించి, ఈరోజు ఈ వాస్తవాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసినందుకు ఆయనకు మనం అందరం కూడా మద్దతు తెలుపుదాం. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కానీ 75 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ హిందుత్వాన్ని, హిందువుల్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన దాఖలాలే లేవు, ఒక్క బీజేపీ మినహా. సో దయచేసి మనం అందరం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉన్న, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ముందుకు రావడం చాలా శుభ పరిణామం. దయచేసి దీన్ని హిందువులందరూ కూడా గమనించండి. ఈరోజు మన మీద దాడి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చేరింది. ఇంతకన్నా మన మీద దాడి చేయడానికి ఇంకేమీ లేదు, ఇంతకన్నా దిగజారడానికి మనకి ఇంతకన్నా కానీ లేదు. సో దయచేసి మీరందరూ కూడా దీన్ని గమనించి, రేపు ఆదివారం రోజు గుంతకల్లులో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక ర్యాలీ తలపెట్టినాం. దాన్ని మా వీరప్ప గుడి సర్కిల్ నుంచి రామస్వామి గుడి వరకు చేస్తున్నాం. సో దయచేసి ఉదయం 11 గంటలకు రేపు ఆదివారం నాడు ఖచ్చితంగా గుంతకల్లో మీరందరూ కూడా హిందూ సోదరి పిల్ల పాపల కాటి నుంచి పెద్దల వరకు అందరూ కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తెలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సమనీయంగా మనవి చేసుకుంటున్నాను. జై హింద్.